Okay, now let's see center of mass of two particle system. దాన్ని మనం డిస్క్రీట్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అని కూడా పిలవచ్చు. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే రెండు పార్టికల్స్ తీసుకున్నాం, ఆ రెండు పార్టికల్స్ మధ్యలో సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు దానికోసం మనం ఏం చేద్దామంటే లెట్ us టేక్ XY కోఆర్డినేట్ సిస్టమ్. ఇప్పుడు ఒక కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకుంటున్నాను. ఓకే, x యాక్సిస్ అండ్ నౌ దిస్ ఈస్ y యాక్సిస్, దిస్ ఇస్ ద ఆరిజిన్. ఓకే, ఇప్పుడు ఈ x యాక్సిస్ మీద నేను 2 పాయింట్ మాసెస్ తీసుకుంటున్నా. వన్ ఈజ్ ద పాయింట్ మాస్ ఈజ్ m1 అండ్ సెకండ్ పాయింట్ మాస్ ఈజ్ హియర్ m2. ఓకే రైట్, ఇప్పుడు m1 పాయింట్ మాస్ అనేటటువంటిది ఆరిజిన్ నుంచి x1 డిస్టెన్స్లో తీసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి m2 పాయింట్ మాస్ని వచ్చేసి ఐఎమ్ టేకింగ్ ఎట్ ద డిస్టెన్స్ x2 ఫ్రమ్ ద ఆరిజిన్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఇప్పుడు ఈ రెండు మాసెస్కి మధ్యలో సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఎక్కడ ఉంటుంది. ఓకే క్లియర్. మరి రెండు పాయింట్స్ మధ్యలో, రెండు పాయింట్ మాసెస్ మధ్యలో సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది అంటే దెన్ వీ హ్యావ్ టు నో వన్ ఇంపార్టెంట్ కండిషన్, దట్ ఈస్ సెంటర్ ఆఫ్ మాస్ ఎప్పుడూ కూడా వెరీ నియర్ టు ద హయ్యర్ మాసెస్, హెవీ మాస్కి దగ్గరలో ఉంటుంది. ఇప్పుడు నేను తీసుకున్నటువంటి ఈ రెండు మాసెస్లో m1 మాస్ ఇస్ గ్రేటర్ దెన్ m2 మాస్ అంటున్నాను. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ అనేటటువంటిది నియర్ టు ద m1 మాస్ ఉంటుంది, ఎందుకంటే m1 మాస్ ఈస్ గ్రేటర్ దెన్ m2 మాస్. సో దెన్ వాట్ యు రైట్ హియర్, సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ విల్ బి నియరర్ టు ద హెవీ మాస్. ఓకే, అంటే ఎక్కువ మాస్ దేనికైతే ఏ పాయింట్కి అయితే ఉంటుందో ఆ పాయింట్కి దగ్గరలో ఉంటుంది. ఇప్పుడు నేను m1 ఈజ్ గ్రేటర్ దెన్ m2 అంటున్నాను కదా, కాబట్టి సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఇక్కడ నేను ఎక్కడ తీసుకుంటా అంటే నియర్ టు ద m1 తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు m1 పాయింట్ ఆఫ్ మాస్కి సెంటర్ ఆఫ్ మాస్కి ఈ రెండింటికి మధ్య ఉన్న డిస్టెన్స్ని ఇక్కడ r1 అనుకుంటున్నాను. హియర్ యూ కెన్ టేక్, నో ప్రాబ్లం. Here you take like this, this is the r1, and now center of mass distance from m2 mass I am taking as here r2. Okay right, then what about the distance of center of mass from the origin, that too we will have to take. And appudu the distance from center of mass from origin is here xcm. Okay, all distances we took. First em తీసుకున్నాం, point mass m1 distance from origin is x1 and point mass m2 distance from origin is x2 and center of mass distance from the origin is xcm, as well as center of mass distance from m1 point mass is r1, center of mass distance from m2 mass is r2. Okay clear. After completion of this, ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే మనం తీసుకునేటటువంటి డిస్టెన్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అనేది పాయింట్ మాస్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఈ రెండింటి మధ్య రిలేషను ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే వాట్ యు రైట్ హియర్, ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ టు ద మాస్, ఆర్ ప్రపోర్షనాలిటీ మాస్. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, ఎంఆర్ ఇజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్గా తీసుకోవచ్చు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ద డిస్టెన్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ టు ద point masses, that is r inversely proportionality to the 1 by m. mr is equal to constant అంటే ఎలా రాసుకోవచ్చు, m1 r1 is equals to m2 r2 గా తీసుకోవచ్చు. ద రిలేషన్ mr is equal to constant ఎలా రాయొచ్చాడా, m1 r1 is equals to m2 r2 గా తీసుకుంటున్నాం. now let us take ఏంటిది ఫస్ట్ కండిషన్ ఇక్కడ, r proportional 1 by m, that we are writing as mr is equal to constant. Then after we are taking here m1 r1 is equals to m2 r2, that condition also we have taken. After completion of this I am taking here xcm distance. ఇక్కడ xcm ని ఎలా తీసుకోవచ్చు, xcm is equals to, xcm is the sum of the lengths of x1 and r1. So then you write x1 plus r1. From this what do you write here, r1 is equals to xcm minus x1 we are writing. Then after I want to take x2 distance also. x2 distance and this konto, x2 is the sum of the lengths of xcm plus r2. Then what you write here, x2 is equals to xcm plus r2 we are taking. So from this what you write here, r2 is equals to x2 minus
XCM వియర్ రేటింగ్. సో ఫైనల్గా మనకి ఇక్కడ డిస్టెన్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఫ్రమ్ M1 కనుక్కున్నాం, డిస్టెన్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఫ్రమ్ M2 ఆల్సో వీ టుక్. R1 ఈజ్ ఈక్వల్స్ టు XCM మైనస్ X1, R2 ఈజ్ ఈక్వల్స్ టు X2 మైనస్ XCM తీసుకున్నాం. ఓకే, బాగానే ఉంది. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ దిస్ టూ వాల్యూస్, అంటే R1 వాల్యూని R2 వాల్యూని ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి? వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ఇన్ M1 R1 ఈజ్ ఈక్వల్స్ టు M2 R2లో తీసుకోవాలి. క్లారిటీ వచ్చింది కదా ఇప్పుడు మీకు? సో నా కొంచెం నోట్ చేసుకోండి, ఇది పాజ్ చేసి. రైట్, ఓకే. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ R1 R2 వాల్యూస్ని M1 R1 ఈజ్ ఈక్వల్స్ టు M2 R2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఎంత వస్తుంది మనకి? M1 ఆఫ్ R1 ఎంత ఇచ్చాను? ఇక్కడ మనకి XCM మైనస్ X1 ఇచ్చాడు. XCM మైనస్ X1 ఈజ్ ఈక్వల్స్ టు నెక్స్ట్ M2 ఆఫ్ R2 వాల్యూ ఎంత ఇచ్చాడు? X2 మైనస్ XCM ఇచ్చాడు. X2 మైనస్ XCM. ఇప్పుడు సాల్వ్ చేస్తే ఏమొస్తుంది? M1 XCM మైనస్ M1 X1 ఈజ్ ఈక్వల్స్ టు M2 X2 మైనస్ M2 XCM. దీస్ వాల్యూస్ వి గాట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం? XCMs అన్ని కూడా ఒకవైపు రాద్దాం, X1 X2 టర్మ్స్ అన్ని ఒకవైపు తీసుకెళ్దాం. అప్పుడు ఎంత వస్తుంది? XCM ఆఫ్ M1 ప్లస్ M2 ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ మైనస్ M2 XM ఈజ్ ఈక్వల్ తీసుకొచ్చేసి XCMని కామన్ తీశారు. ఇప్పుడు మైనస్ M1 X1 ఈజ్ ఈక్వల్ అవతల తీసుకెళ్తే ఎంత వస్తుంది? M1 X1 ప్లస్ M2 X2 వస్తాయి. ఓకే, క్లియర్? అప్పుడు మనం M1 ప్లస్ M2 ఈజ్ ఈక్వల్ అవతల పంపించాం అనుకోండి, XCM ఈజ్ ఈక్వల్స్ టు M1 X1 ప్లస్ M2 X2 బై M1 ప్లస్ M2 వాల్యూ వీ కెన్ బి గాటెన్. అంటే మనకి ఏమొచ్చింది? సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ X కోఆర్డినేట్ వచ్చింది. సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ X కోఆర్డినేట్ ఎంత? M1 X1 ప్లస్ M2 X2 బై M1 ప్లస్ M2. ఇప్పుడు మీరు ఒకవేళ Y కోఆర్డినేట్ తీసుకున్నారనుకోండి, M1 Y1 ప్లస్ M2 Y2 బై M1 ప్లస్ M2 వస్తాయి. అదే Z కోఆర్డినేట్ తీసుకున్నారనుకోండి, M1 Z1 ప్లస్ M2 Z2 బై M1 ప్లస్ M2 వస్తాయి. సో అప్పుడు దీన్ని సింపుల్గా మనం ఏం పిలవచ్చు? కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. We can be called that as coordinate of center of mass. What is the coordinate of center of mass? M1 X1 plus M2 X2 by M1 plus M2. So this is very very important formula to find out the center of mass of two particle system, that we can be called as discrete system of particles also. Okay, all of you please note it, pause చేసి రాసుకోండి. ఓకే, మనం X కోఆర్డినేట్ సెంటర్ ఆఫ్ మాస్ని M1 X1 ప్లస్ M2 X2 బై M1 ప్లస్ M2గా ఫైండ్ అవుట్ చేసాం. అయితే ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఐ విష్ టు టేక్ డిస్టెన్స్ బిట్వీన్ టూ పార్టికల్స్. ఈ కండిషన్ కూడా ఒకసారి చేద్దాం. సో డిస్టెన్స్ బిట్వీన్ టూ పార్టికల్స్ అంటే ఇక్కడ M1 పార్టికల్ M2 పార్టికల్ రెండు ఉన్నాయి. M2 పార్టికల్, ఈ రెండు పార్టికల్స్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని నేను ఇక్కడ ఏమనుకుంటా అంటే D అనుకుంటాను. అంటే ద D డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ద లెన్స్ ఆఫ్ R1 ప్లస్ R2. అంతేగా? అంటే మనం ఇప్పుడు ఏం రాస్తాం ఇక్కడ? D ఈజ్ ఈక్వల్స్ టు R1 ప్లస్ R2 రాస్తాం. మనకి దీనికి మనం ఎలా మాడిఫై చేసుకోవచ్చు? D ఈజ్ ఈక్వల్స్ R1 ప్లస్ R2 అంటే R1 ఈజ్ ఈక్వల్స్ టు D మైనస్ R2గా రాసుకోవచ్చు. ఇంకా దీన్ని ఇంకెలా రాసుకోవచ్చు? R2 ఈజ్ ఈక్వల్స్ టు D మైనస్ R1 అని కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ D అంటే ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్ మాసెస్. ఓకే, క్లియర్? మనకి తెలిసిందేంటి? M ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ టు ద డిస్టెన్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. అంటే ఏంటి? సెంటర్ ఆఫ్ మాస్ డిస్టెన్స్ అనేది పాయింట్ మాసెస్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీలో ఉంటుంది, ఈక్వల్గా ఉండదు, అంటే ఆపోజిట్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రెండు పాయింట్ మాసెస్ యొక్క మాసెస్ ఈక్వల్గా ఉన్నాయి అనుకోండి, సెంటర్ ఆఫ్ మాస్ ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ రెండు పాయింట్ మాసెస్లో డిఫరెన్స్ ఉండటం వల్ల హెవియర్ మాస్కి ఏమో సెంటర్ ఆఫ్ మాస్ దగ్గరగా ఉంది, కొంచెం లెస్ మాస్ ఉన్నటువంటి పార్టికల్కి ఏమో సెంటర్ ఆఫ్ మాస్ దూరంగా ఉంది. సో అందుకని మనం M ప్రపోర్షనల్ 1/R రాసుకున్నాం. దీన్ని మనం ఎలా రాస్తున్నాం? M1 R1 ఈజ్ ఈక్వల్స్ టు M2 R2గా రాస్తున్నాం. ఓకే, క్లియర్? బాగానే ఉంది. మరి ఇప్పుడు నాకు ఏం కావాలి? R1 డిస్టెన్స్, R2 డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ మాస్ టు ద M1 పార్టికల్, ఫ్రమ్ సెంటర్ ఆఫ్ మాస్ టు ద M2 పార్టికల్ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాను. అప్పుడు నేనేం చేస్తాను? లెట్స్ టేక్ సబ్స్టిట్యూట్ R2 వాల్యూ ఉంది కదా మనకి, ఈ R2 వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. లెట్స్ రైట్ M1 R1 ఈజ్ ఈక్వల్స్ టు M2 ఆఫ్ D మైనస్ R1 గీసాను. అప్పుడు ఏమొస్తుందన్న? M1 R1 ఈజ్ ఈక్వల్స్ టు M2D మైనస్ M2
R1 వచ్చేసింది. క్లారిటీ ఉందిగా. అప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ -M2R1 ఈజ్ ఈక్వల్ టు ఎవరు తీసుకొస్తే వాటికైనా రైట్ M1R1 ప్లస్ M2R1 ఈజ్ ఈక్వల్స్ టు M2D వచ్చేసింది. ఇప్పుడు R1 కామన్ తీస్తే ఏమొస్తుంది, R1 ఈజ్ ఈక్వల్స్ టు M2D బై M1 ప్లస్ M2 వచ్చింది. ఓకే, క్లియర్నా? అంటే నాకు సెంటర్ ఆఫ్ మాస్ డిస్టెన్స్ ఫ్రమ్ M1 పార్టికల్ ఎంత ఉంది అంటే M2D బై M1 ప్లస్ M2 ఉంది. సిమిలర్గా మనం R2ను కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చుగా. అప్పుడు R2ను ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, సో వీనో ఏ రాయొచ్చు ఇక్కడ, మనకి ఎంత వచ్చింది ఇక్కడ R2ను సబ్స్టిట్యూట్ చేసి, R1 కూడా తెలుసు మనకి, R1 ఈజ్ ఈక్వల్స్ టు D మైనస్ R వచ్చింది, R2 వచ్చింది. ఇప్పుడు నా వాట్ యూ కెన్ రైట్ M1R1 ఈజ్ ఈక్వల్స్ టు M2R2. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, R1 ప్లేస్లో M1 ఆఫ్, లేకపోతే రైట్ M1R1 ఈజ్ ఈక్వల్స్ టు M2R2. దెన్ వాట్ యూ రైట్ హియర్ M1 ఆఫ్ D minus R2 is equals to, next what you write, M2R2 we are getting. Finally ఏం వస్తప్పుడు మనకి M1D minus M1R2 is equals to M2R2. ఇక్కడ మైనస్ M1R2 is equal to అవతల పంపిస్తే వస్తుంది, ప్లస్ అయిపోద్దిగా. అప్పుడు ఏం రాయొచ్చు అక్కడ మనం M1R2 ప్లస్ M2R2 is equals to M1D తీసుకుంటే ఇక్కడ R2ను కామన్ తీద్దాం, R2ను కామన్ తీసి M1 ప్లస్ M2 ఈజ్ ఈక్వల్ అవతల పంపించండి. అప్పుడు ఎంత వస్తుంది, R2 ఈజ్ ఈక్వల్స్ టు M1D బై M1 ప్లస్ M2 వస్తుంది. ఓకే, దిస్ టూ ఫార్ములాస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఫ్రమ్ M1 పాయింట్ మాస్ యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ M2 పాయింట్ మాస్. ఓకే, వాట్ ఈస్ దట్, R1 is equals to M2D by M1 plus M2, R2 is equals to M1D by M1 plus M2. Okay, when do we have to take, if you want to take the distance between 2 point masses, then we can get R1 and R2. Please all of you note it, pause chesi raskondi. Okay, now let's see one example model. I am saying the coordinate of center of mass of particles of masses 10, 20, 30 grams are 1, center of mass. The position coordinates of 40 gram which when added to the system, the position of combined center of mass be at 0, 0 r అన్నాడు. అయితే ఇక్కడ మనకి ఏం చేస్తుందంటే కోఆర్డినేట్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ పార్టికల్స్ 3 ఇచ్చాడు. ఏంటి అవి, ఒకటి వచ్చేసి M1 ఈజ్ ఈక్వల్స్ టు 10 grams ఇచ్చాడు, M2 ఈజ్ ఈక్వల్స్ టు 20 grams ఇచ్చాడు, M3 ఈజ్ ఈక్వల్స్ టు 30 grams ఇచ్చాడు. సో ఈ పార్టికల్స్ యొక్క x కోఆర్డినేట్ సెంటర్ ఆఫ్ మాస్, y కోఆర్డినేట్ సెంటర్ ఆఫ్ మాస్, z కోఆర్డినేట్ సెంటర్ ఆఫ్ మాసెస్ ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ టేకింగ్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ x కోఆర్డినేట్ ఎంత ఇచ్చాడు, ఇక్కడ 1 ఇచ్చాడు. అంటే XCM ఈజ్ ఈక్వల్స్ టు 1 అనుకుంటున్నాను, అర్థమైందా? సో అప్పుడు నేను ఏం చేస్తాను, సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ x కోఆర్డినేట్ ఏంటి ఇక్కడ, XCM ఈజ్ ఈక్వల్స్ టు M1x1 ప్లస్ M2x2 ప్లస్ M3x3 బై M1 ప్లస్ M2 ప్లస్ M3 తీసుకున్నాను. సరే ఇప్పుడు నాకు XCM తెలుసుగా, XCM ఎంత ఇచ్చాడు, 1 ఇచ్చాడు. M1 ఎంత 10, M2 ఎంత 20, M3 ఎంత 30. సో 10x1 ప్లస్ 20x2 ప్లస్ 30x3 బై టోటల్ మాస్ అన్నట్టుగా 10, 20, 30 మొత్తం 60 వస్తుంది. ఇప్పుడు ఈ 16 ఈజ్ ఈక్వల్ టు యువతలు తీసుకెళ్ళారనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది, 60 ఈజ్ ఈక్వల్స్ టు 10x1 ప్లస్ 20x2 ప్లస్ 30x3 వచ్చింది. సో నాకు టోటల్గా ఈ వాల్యూ ఈక్వల్ టు 60 వచ్చింది. తర్వాత వాడు ఏమన్నాడు, ద పొజిషన్ ఆఫ్ కోఆర్డినేట్స్ ఆఫ్ 40 grams విచ్ వెన్ యాడెడ్ టు ద సిస్టమ్ అన్నాడు. ఇప్పుడు ఈ సిస్టమ్కి ఏం చేశాడంట, ఈ సిస్టమ్కి 40 grams ఎక్స్ట్రా యాడ్ చేశాడు. 40 grams ఎక్స్ట్రా యాడ్ చేసిన తర్వాత ద కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాసెస్ ఎంత ఇచ్చాడు, ఎక్స్ కోఆర్డినేట్ 0 ఇచ్చాడు, వై కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ 0 ఇచ్చాడు, జెడ్ కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ కూడా 0ని ఇచ్చాడు. అన్ని సెంటర్ ఆఫ్ మాస్లు 0 అన్నాడు. అంటే అప్పుడు మనం ఏం చేయాలి, ఫర్ 4 particle system, ఫర్ 4 particle system ఎంత అది, x4 is equals to m4 కదా, m4 40 grams. క్లియర్? అప్పుడు మనం ఎలా రాస్తున్నానా,
మరలా XCM తీసుకుందాం. X కోఆర్డినేట్ సెంటర్ ఆఫ్ మాస్ ఎంత ఇచ్చాడు? XCM ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ XCM ఎంత అనుకోండి? XCM డాష్ అనుకోండి. M1 X1 ప్లస్ M2 X2 ప్లస్ M3 X3 ప్లస్ M4 X4 హోల్ బై M1 ప్లస్ M2 ప్లస్ M3 ప్లస్ M4. ఎందుకు? మనం 40 గ్రామ్స్ని యాడ్ చేసాం కదా, అందుకే సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ X కోఆర్డినేట్ సిస్టమ్ని ఇలా తీసుకున్నాం. దెన్ వాట్ యు రైట్? XCM డాష్. ఇప్పుడు XCM కూడా మనం తీసుకోవాలి. XCM ఎంత వస్తుంది ఇక్కడ? XCM డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. వాడే అన్నాడుగా 0 0 0 అని. ఓకేనా? దెన్ యూ రైట్ XCM డాష్ ఈజ్ ఈక్వల్స్ టు XCM డాష్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తున్నా అన్న? ఇక్కడ ఆల్రెడీ 0 ఇచ్చాడుగా, మళ్ళీ ఎందుకు రాయటం? సో 0 ఈజ్ ఈక్వల్స్ టు 10x1 ప్లస్ 20x2 ప్లస్ 30x3 ప్లస్ 40x4 బై 40x4 బై టోటల్ మాస్ ఎంత నాన్న? 100. ఎందుకు? ఆల్రెడీ మనకి 60 వచ్చింది, దానికి 40 యాడ్ చేస్తే 100 అవుతుంది. ఇప్పుడు ఈ 100ని తీసుకెళ్ళారు అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? 0 ఈజ్ ఈక్వల్స్ టు 10x1 ప్లస్ 20x2 ప్లస్ 30x3 ప్లస్ 40x4 వస్తుంది. ఓకే, క్లియర్నా? ఇప్పుడు మనకి ఆల్రెడీ 10x1 ప్లస్ 20x2 ప్లస్ 30x3 ఇక్కడ వరకు ఈ వాల్యూ మనకి ఎంత వచ్చింది? 60 వచ్చిందిగా. 10x1 ప్లస్ 20x2 ప్లస్ 30x3 ఈజ్ ఈక్వల్ టు 60. అప్పుడు ఏం చేయొచ్చు మనం? 0 ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఇట్ వీ కెన్ సబ్స్టిట్యూటెడ్ 60 ప్లస్ 40x4 రాసుకోవచ్చుగా. ఓకే, క్లియర్. ఇప్పుడు ఈ 16 ఈజ్ ఈక్వల్ టు అవతల ఇచ్చారనుకోండి, 40x4 ఈజ్ ఈక్వల్స్ టు -60. 0 0 ఇది 2 సార్లు క్యాన్సిల్ అవుద్ది, ఇది 3 సార్లు క్యాన్సిల్ అవుద్ది. అంటే x4 ఈజ్ ఈక్వల్స్ టు -3/2 వాల్యూ వచ్చింది. క్లియర్నా? అంటే ఇప్పుడు మనకి X కోఆర్డినేట్ సెంటర్ ఆఫ్ మాస్ ఎంత వచ్చింది అంటే, ఫోర్త్ పార్టికల్ పొజిషన్ ఎంత వచ్చిందంటే -3/2 డిస్టెన్స్లో ఉంది. ఇప్పుడు ఈ వాల్యూస్ని మీరు Y కోఆర్డినేట్ సిస్టంలో తీసుకున్నా, లేకపోతే Z కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ సిస్టంలో తీసుకున్నా, ఏ యాక్సిస్లో తీసుకున్నా సేమ్ వాల్యూనే వస్తుంది. సో x4 ఈజ్ ఈక్వల్స్ టు -3/2 వచ్చిందంటే y4 కూడా నీకు సేమ్ వాల్యూ వస్తుంది, Z4 కూడా నీకు సేమ్ వాల్యూ వస్తుంది. అంటే అప్పుడు మనం ఎలా రాయొచ్చు? సో y4 is equals to -3/2 as well as z4 also is equals to -3/2 centimeters. So those are the values of this problem. Are you understanding? Please all of you note it. Pause this rasko. Okay, now let's see example 2. Example 2 lo em ichadante distance between 2 kg and 8 kg particles is 10 centimeter. Then find the center of mass from 2 kg particles. ఇక్కడ మనకు రెండు పార్టికల్స్ ఇచ్చాడు. ఆ రెండు పార్టికల్స్ ఏంటి? ఒకటి వచ్చేసి 2 kg పార్టికల్ ఇచ్చాడు, 2 kg పార్టికల్, అండ్ సెకండ్ వచ్చేసి 8 kg పార్టికల్. ఓకేనా? ఇప్పుడు ఈ 2 పార్టికల్స్లో 8 kg పార్టికల్ అనేది హెవియర్ మాస్ కంపేరింగ్ టు ద 2 kg. సో దిస్ 2 ఆర్ సపరేటెడ్ ఎట్ ద డిస్టెన్స్. మనకి ఎగ్జాక్ట్గా డిస్టెన్స్ ఇవ్వలేదు. సో కాబట్టి సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఎక్కడ ఉంటుంది మనకి? ఇక్కడ నియర్ టు ద 8 kg మాస్ ఉంటుంది. సో ఇప్పుడు 2 kg నుంచి సెంటర్ ఆఫ్ మాస్కు ఉన్న డిస్టెన్స్ని మనం ఏమనుకుందాం అంటే R1 అనుకుందాం. నెక్స్ట్ 8 kg నుంచి సెంటర్ ఆఫ్ మాస్కు ఉన్నటువంటి డిస్టెన్స్ వచ్చేసి R2 అనుకుందాం. సరే, ఇప్పుడు ప్రాబ్లం ఏమి అడిగాడు? ఫైండ్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఫ్రమ్ 2 kg పార్టికల్ అని అడిగాడు. అంటే సెంటర్ ఆఫ్ మాస్ 2 kg పార్టికల్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంటుంది అంటే మనకి సెంటర్ ఆఫ్ మాస్ నుంచి 2 kgకి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత? R1. ఆల్రెడీ ఇందాక మనం R1 ఫైండ్ అవుట్ చేసాం కదా, R1 డిస్టెన్స్ని R2 డిస్టెన్స్ని బిట్వీన్ ద 2 పార్టికల్స్ వి ఫౌండ్. అప్పుడు R1 డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే R1 ఫార్ములా ఎంత? R1 ఈజ్ ఈక్వల్స్ టు M2D బై M1 ప్లస్ M2 తీసుకున్నాం. ఇక్కడ M1 ఎంత ఇచ్చాడు మనకి? 2 kg ఇచ్చాడు. M2 వచ్చేసి 8 kg ఇచ్చాడు. బట్ డిస్టెన్స్ కూడా ఇచ్చాడుగా మనకి. ద సపరేషన్ ఆఫ్ దిస్ 2 పార్టికల్స్ డిస్టెన్స్ ఈజ్ హౌ మచ్? 10 centimeters ఇచ్చాడు. D ఈజ్ ఈక్వల్ టు 10 centimeters. దెన్ వాట్ యు రైట్? R1 ఈజ్ ఈక్వల్స్ టు M2 ఎంత? 8 ఇంటూ నెక్స్ట్ డిస్టెన్స్ 10 బై M1 ప్లస్ M2, 2 ప్లస్ 8 10 వస్తుంది. సో 10 ఈజ్ గెట్ క్యాన్సిల్. దెన్ R1 ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్? R1 ఈజ్ ఈక్వల్స్ టు 8 centimeters. అంటే మనకి సెంటర్ ఆఫ్ మాస్కి 2 kgకి మాస్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే 8 centimeters అయితే రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది ఇక్కడ?
2 centimeters. ఆర్ అండర్స్టాండింగ్? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం R1 R2 ఫార్ములాస్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ నోట్ ఇట్. పాజ్ చేసి రాసుకోండి.